హలో! హాయ్! నమస్తే. ఎట్లున్నారు అందరూ మంచిగున్నారా? మేము మల్లూరు లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికైతే బయలుదేరాం. అక్కడ దేవాలయం గురించి చాలా కథలే ఉన్నాయి. నాకు తెలిసినంత వరకు, నేను విన్నంత వరకు అయితే చెప్తాను. పూర్వం ఇద్దరు మహర్షులు గోదావరి నదీ తీరంలో సేద తీరుతుండగా స్వామివారు వాళ్ళ కల్లోకొచ్చి నేను ఈ కొండల్లోనే ఉన్నాను అని చెప్తారట. అప్పుడు వాళ్ళు వాళ్ళ శిష్యులందరూ కలిసి కొండను తొలవడం స్టార్ట్ చేస్తారు. ఆ కొండను తొలవడం స్టార్ట్ చేసే ప్రాసెస్‌లో గుణపం అనేది స్వామివారి నాభికి తగిలి రక్తం అనేది ఒక ద్రవంలా పారడం అనేది స్టార్ట్ అవుతుందంట. ఆ ద్రవాన్ని వాళ్ళు ఆపడానికి చందనాన్ని పూస్తారట. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ ద్రవం అనేది ఇంకా పారుతూనే ఉందంట. అర్చకులు కూడా ఒక చందనాన్ని ఒక పూతగా పూసి పెడతారట. అలాగే కాకతీయ కాలంలో, అంటే కాకతీయ రాణి రుద్రమదేవి కాలంలో చింతామణి జలధార అని ఇక్కడ ఒక పేరుందట. ఆ జలధార చాలా క్లియర్‌గా, చాలా తియ్యగా కూడా ఉంటాయి. మేము తాగాం. చాలా బాగా అనిపించాయి వాటర్. చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. ఆ వాటర్ తాగితే ఎలాంటి స్కిన్ డిసీజ్ కానీ, ఎలాంటి అనారోగ్యాలు కూడా రావు అని చెప్పి అక్కడ బాగా నమ్ముతారనమాట. అక్కడి నుంచి కొంచెం ముందరికెళ్తే మనం గుళ్ళోకెళ్తాము. అడవి మధ్యలో ఉంటుంది కదా! చుట్టూరా చెట్లే ఉంటాయి మనకి. మంచి మట్టి వాసన అసలు చాలా బావుంటది. కానీ కోతులు చాలా ఎక్కువుంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పిల్లలున్న వాళ్ళు కొంచెం పట్టుకొని జాగ్రత్తగా ఉండాలి. చాలా కోతులెక్కువ. ఈ ముందరికెళ్తే మనం కనిపిస్తుంది కదా! 60 అడుగుల ఎత్తైన ధ్వజస్తంభం ఉంటుంది. అసలు అదొక అట్రాక్షన్ అనుకోవాలి టెంపుల్‌కి. చాలా బావుంటది. నుంచి మళ్ళీ పైకెక్కాలి. అక్కడ పెద్ద గంటుంటది. ఓ 3 సార్లు గంట కొట్టి మెట్లెక్కడం స్టార్ట్ చేయండి. నాకు తెలిసి 120 నుంచి 150 మెట్లుంటాయంట. అంటే కింది నుంచి చెప్తున్నాను. గుడి లోపల నుంచి అని కాదు. మొత్తం టోటల్‌గా ఆ టెంపుల్ నుంచి స్టార్ట్ అయినంత వరకు గుడి లోపల వరకి ఒక 120 నుంచి 150 స్టెప్స్ ఉంటాయి. మేము పైకి నడిచి వెళ్ళేటప్పటికి హారతి ఇస్తున్నారు అర్చకులు. అక్కడ కథంతా చెప్తున్నారనమాట. బాడీ అంతా కూడా చాలా మనిషి శరీరంలాగే చాలా మృదువుగా ఉంటదంట. వెంట్రుకలు కూడా ఉంటాయంట. వాళ్ళు చెప్తున్నారు. చూపిచ్చారు. ఇలా నొక్కితే లొంతబడింది. ఇంకెక్కువగా నొక్కితే ద్రవం లాంటిది ఏదో అలా వచ్చి అలా కారుతుంటే చందనం రాసి దాన్ని క్లోజ్ చేస్తారంట. ఆ చందనాన్నే ప్రసాదంగా భక్తులకి ఇస్తున్నారక్కడ. అదే ప్రత్యేకం. ఆ ప్రసాదం తింటే పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కూడా కలుగుతారు. ఏదైనా సరే ఆ ప్రసాదం వల్ల మంచే జరుగుతుంది అని అక్కడ చాలా గట్టిగా నమ్ముతారు. ఎక్కడెక్కడి వాళ్ళో వచ్చి అక్కడ ప్రసాదం కూడా తీసుకుంటారు. మీరెప్పుడైనా ఆ దారిలో వెళ్తే కనుక ఆ గుడిని ఖచ్చితంగా దర్శించండి.